చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు పొలాలకు పొలాలు, స్థలాలకు స్థలాలు, ఇండ్లకు ఇండ్లు కలుపుకునే వాళ్ళని చూసాం. కానీ దేవుని కొరకు ఆరాధనా స్థలాలను సంపాదించడం అనేది చాలా మంచిది, మనం ఉన్నా లేకపోయినా. ఇకపోతే మనం ఉంచి వెళ్ళిన ఈ వాక్యానికి వారసులను నిలబెట్టగలిగితే మనం పోయిన తర్వాత కూడా కొన్ని తరాల పాటు సత్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రియులారా, ఈ సందర్భంలో కడవరి మందిరం కట్టబడుతుందా అనే ఒక విశేషమైన అంశాన్ని లేఖనాల నుంచి చూద్దాం. ఎందుకంటే గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్ అంటాం మనం, మధ్య ఆసియాలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం, భీకరమైన యుద్ధ వాతావరణం. దేహాలు ముక్కలు ముక్కలవుతున్నాయి, రక్తము చిందుతుంది. చెప్పాలంటే కాలువలు కట్టి ప్రవహిస్తుంది. పసిపిల్లల దేహాలు, ఆడవాళ్ళ దేహాలు, వృద్ధుల దేహాలు, యవ్వనుల దేహాలు చిందరవందరుగా, కుక్కలు చింపిన విస్తరిలాగా దేహపు భాగాలు ముక్కలు ముక్కలుగా, మాంసపు ముద్దలుగా ఎగిరిపడుతున్నాయి. కారణం ఏంటి అని అంటే, హఠాత్తుగా ఇజ్రాయెల్ దేశంలో హమాస్ ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ హమాస్ ఉగ్రవాదులు ఇస్మాయిలీలు, ముస్లిమ్స్, పాలస్తీనా దేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. పాలస్తీనా దేశ సానుభూతి పరులే ఈ హమాస్ ఉగ్రవాదులు. పటిష్టమైనటువంటి భద్రతా బలగాలు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశ భూభాగంలోకి వాళ్ళు ఎలా అడుగు పెట్టారో తెలీదు. అక్కడ ఉన్నటువంటి సామాన్యమైన నివాస స్థలాల్లోకి వెళ్ళి సామాన్యమైన ప్రజలను టార్గెట్ చేసి నిజంగా కుక్కలను కాల్చినట్లుగా కాల్చేశారు. విచక్షణారహితంగా ప్రాణాలు తీసేశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒకసారి తేరుకుంది. వెంటనే ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించింది. పాలస్తీనా దేశం మీద, గాజా పట్టణం మీద విరుచుకుపడుతుంది. అత్యంత క్రూరంగా మారణహోమం జరిగిస్తుంది. వాళ్ళు మారణహోమం జరిగించారు, వీళ్ళు మారణహోమం జరిగిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే, ఈరోజు కాదు, చరిత్రలో కొన్ని సంవత్సరాల నుంచి ఈ యెరూషలేము భూభాగం ఒక భయంకరమైన స్థలంగా నిలిచిపోయింది ప్రజల మధ్య. నిత్యాగ్నిహోత్రంలా, నిత్యము రగులుతున్న కాష్టంలా, నిత్యము యుద్ధాలు జరిగే ప్రాంతంగా జెరూసలేం ప్రాంతానికి పేరు వచ్చేసింది. ఇక ప్రతినిత్యము వార్తల్లో నిలుస్తున్నటువంటి ఈ భూభాగం, ఎందుకు అక్కడ యుద్ధం జరుగుతుంది? టీవీ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు దానిపై వివరణలు ఇస్తున్నారు, రివ్యూలు ఇస్తున్నారు. చరిత్ర ఏంటి అనంటే, 3 ప్రధానమైన మతాలకు చెందిన భూభాగం ఇది. 3 ప్రధానమైన మతాలు మీడియా అంటున్న మాట. జుడాయిజం అంటే యోధ మతం, జుడాయిజం అంటే యోధ మతం. ఇస్లాం, మక్కా మసీదు తర్వాత అంత పవిత్రమైన స్థలంగా ఇదిగో ఈ అల్-అక్సా చర్చ్ ఏదో ఉంటుంది అక్కడ యెరూషలేంలో. ఇక క్రైస్తవులు, యేసుక్రీస్తు అక్కడే నడయాడాడు, అక్కడే ఆ ప్రాంతాల్లోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు, ఆయన బోధలు అక్కడే కొనసాగించాడు. చివరికి తన మరణం కూడా యెరూషలేములోనే, ఆ యెరూషలేము పట్టణము బయట జరిగింది. క్రైస్తవులు కూడా దీన్ని పుణ్యక్షేత్రం అని ఇప్పటికీ మన ప్రభుత్వం కూడా యెరూషలేం యాత్రకు రాయితీలు ఇవ్వడం, యెరూషలేం యాత్ర ఒక పవిత్రమైనటువంటి యాత్ర అని అనటం, దానికి సబ్సిడీ ఇస్తే సేవకులు చాలామంది సంఘాలను తీసుకొని వెళ్ళడం, ఇదంతా కూడా జరుగుతుంది. మొన్న ఒక పాస్టర్ గారు నాకు కూడా ఫోన్ చేశాడు, సార్ మిమ్మల్ని కూడా తీసుకెళ్తారండి అని. నాకు సమయం లేదు, నేను అంత ఖాళీగా లేనని చెప్పాను. ఇలా ఈ 3 మతాలు, అంటే క్రైస్తవ మతం కాదు, అది మనకు తెలుసు బైబిల్ ప్రకారం.
కానీ మీడియా అంటున్న మాట చెప్తున్నాను. ఎందుకు ఆ స్థలాన్ని టార్గెట్ చేశాయి? ఏం జరుగుతుంది అంటే, యెరూషలేములో ఒకనాడు, అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 900 సంవత్సరాల కాలంలో యెరూషలేములో ఒక కట్టడం కట్టబడింది. కింగ్ సాల్మన్ అనే ఆయన చేత, ఆయన ఒక రాజు, ఆయనే కింగ్ డేవిడ్ కుమారుడు, దావీదు మహారాజు కుమారుడే కింగ్ సాల్మన్. అది యూదులకు అత్యంత పవిత్రమైన దేవాలయం. ఇది క్రీస్తు పూర్వం 570లో కూల్చబడింది బబులోను చక్రవర్తి వలన. ఇది ఏది? సొలొమోను కట్టిన దేవాలయం, మందిరం. అదే మనం చదువుకుంటాం. దావీదు కట్టాలనుకున్నాడు, సొలొమోను కట్టాడు. యూదులైనా ఇశ్రాయేలీలైనా ఏటేటా వెళ్ళి, మరి సంవత్సరానికి 3 సార్లు కొంతమంది వెళతారు, సంవత్సరానికి ఒక్కసారి వెళతారు. పవిత్ర స్థలంగా దాన్ని భావించి యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆ మందిరానికి వెళ్ళినట్లుగా 3 సార్లుగా వెళ్ళినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే సొలొమోను కట్టిన ఈ దేవాలయాన్ని బబులోను చక్రవర్తి కూల్చేశాడు. దాని వివరణ కాస్త మనం చూడగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, జస్ట్ రెఫరెన్స్ ఆధారం మీకు అవగాహన ఉండడానికి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. 36వ అధ్యాయం. నెబూజరదాను అనేటువంటి వ్యక్తి వచ్చి, అంటే బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు యొక్క సైన్యాధ్యక్షుడిగా చెప్తారు. నెబూజరదాను వచ్చి పట్టణంలో అనేక మందిని తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత బబులోను రాజే స్వయంగా సిద్కియా రాజు కాలంలో, సిద్కియా రాజు, యోధారాజు సిద్కియా ఉన్నప్పుడు యెరూషలేముపై దాడి చేశాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఉపకరణాలు, ఆలయంలో ఉన్న ఉపకరణాలన్నీ తీసుకెళ్తున్నారు అన్నట్టు చెప్తున్నాడు. చూడండి, కంటిన్యూ చేయమ్మది. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయాడు. దొరికినటువంటి ఆస్తినంతా, డబ్బంతా, ధనమంతటిని తీసుకొని పోయాడు. అటు రాజు ఖజానాలోనైనా దేవాలయపు ఖజానాలోనైనా మొత్తం తీసుకెళ్ళిపోయాడు. చిన్నవి కానీ పెద్దవి కానీ, ఆలయానికి సంబంధించిన పాత్రలు, ఉపకరణాలు, వస్తువులు అన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు చూడండి. ఇలా కేవలం ఆస్తిని దోచుకోవడం, సొమ్ము తీసుకెళ్ళడమే కాదు, కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. వస్తువులు పాడు చేశారు, ఆలయాన్ని పడగొట్టారు, దాన్ని కాల్చేశారు, బొత్తిగా నాశనం చేశారు. ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 550-570 మధ్య జరిగింది చరిత్ర ప్రకారం. అంటే మొట్టమొదటిగా యెరూషలేములో కట్టబడిన దేవాలయం క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల్లో కట్టబడితే 550-570 మధ్య అది కోల్చబడింది. ఇది చరిత్ర. ఆ తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం సుమారుగా మరి 200-150 మధ్య మరలా వచ్చారు యూదులు. నెహమ్యా అధ్యక్షతన, ఎజ్రా అధ్యక్షతన, అలాగే జెరుబ్బాబెలు అధ్యక్షతన వాళ్ళు మరలా వచ్చారు. 2వ మందిరం కట్టారు, 2వసారి మందిరం కట్టారు. ఆ విషయాలను కూడా ఒకసారి మనం చూడగలిగితే, ఒకసారి హగ్గయి గ్రంథానికి వెళదామండి. హగ్గయి గ్రంథం మరి 1వ అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి, దూతయ్య అన్న దూత అనగానే పరలోకంలో ఉన్న దూత అనుకోకండి, మనుషులను కూడా దూతలుగా, అంటే యాజకులు యెహోవాకు దూతలు. దూత అయిన హగ్గయి అనగానే పరలోకం నుంచి వచ్చిన గాబ్రియల్ దూత లాంటి వాడు, మిఖాయేల్ దూత లాంటి వాడు అనుకోకండి. హగ్గయి అంటే మనిషి. యాజకులు కూడా దూతలుగా పిలువబడ్డారు, అది మీరు మనసులో పెట్టుకోవాలి. యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా
వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడినందు 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. ఏమండి, షయల్తీయేలు, జెరుబ్బాబెలు, మరి యెహోజాదా కుమారుడైన యెహోషువ యాజకుడు, వీళ్ళందరూ పనిని మొదలు పెట్టారు. ఎజ్రా, నెహెమ్యా అధ్యక్షతను కూడా ఆ పనిని కొనసాగించారు. బహుశా ఈ 2వ మందిరమే 46 సంవత్సరాలు కట్టబడింది. అంటే దాని పూర్తి అలంకరణ పూర్తి చేయటం అన్ని దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం కావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక సందర్భంలో మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3వ దినమున నేను లేపుతాను. అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనబడుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారు, దీన్ని 46 సంవత్సరాలు కట్టిరే. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ 2వ మందిరం ఉందే, షయల్తీయేలు, జెరుబ్బాబెలు కానీ యెహోషువ కానీ వీళ్ళు వచ్చి ప్రారంభించిన ఆ 2వ మందిరమే సుమారుగా 46 ఏళ్ళు కట్టబడిన మందిరంగా మనం గుర్తుంచుకోవాలి. పూర్తిగా అది కంప్లీట్ అయ్యేటప్పటికి, మెయిన్గా పనిని ముగించారు, తొందరలోనే ముగించారు. వాస్తవానికి అది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి మాత్రం 46 సంవత్సరాలు పట్టిందని మన యోహాను సువార్తలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనసులో పెట్టుకోవచ్చు. రైట్. అంటే యేసుక్రీస్తు వచ్చేటప్పటికి సొలొమోను కట్టిన మందిరం అయితే లేదు. ఆ తర్వాత కాలంలో కట్టిన, అనగా మాదీయ పారసీకుల కాలంలో కట్టబడిన 2వ మందిరం యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఉంది. అయితే దాని గురించి కూడా యేసుక్రీస్తు ఏం చెప్పాడో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలు ఆయనకే చూపించడం ప్రారంభించారట. శిష్యులు యేసుక్రీస్తుకి దేవాలయపు కట్టడాలు చూపిస్తున్నారట. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక బాంబు పేల్చాడండి ఆయన. అదేంటో తెలుసండి, రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండదు ఇక్కడ అన్నాడు. అప్పటికే యెరూషలేము దేవాలయం ఒకసారి కూలగొట్టబడడం, యెరూషలేము దేవాలయం కూలగొట్టబడినప్పుడు యెరూషలేము పట్టణంలో జరిగిన మహామానవ సంహారం, మారణహోమం, రక్తపాతం, అదంతా ఒక్కసారిగా వీళ్ళ మనసులో మెదిలింది. ఎందుకంటే బబులోను చక్రవర్తి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టినప్పుడు జరిగిన రక్తపాతం వాళ్ళకి తెలుసు. మరలా యెరూషలేము దేవాలయం పడగొట్టడం అంటే రక్తపాతమే. ఏదో ఒక దేవాలయాన్ని పడగొట్టడానికి వెళ్ళండి, ఏం జరుగుతుంది? రక్తపాతం. ఎందుకంటే ఈ వర్గం ఆ వర్గం కత్తులు దూసుకుంటారు, మా సెంటిమెంట్ అంటారు, మా దేవుడు అంటారు, మా ఆరాధన స్థలం అంటారు. అంతే. దేవుడు అనే సెంటిమెంట్ విషయంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. మనుషులకు ఉన్నటువంటి సెంటిమెంట్ అది. అదే కదండి ఇప్పటికీ జరుగుతుంది. రామ మందిరం దాని విషయంలో జరుగుతున్నది అదే. ఏమండి, ఎక్కడైనా మీరు ఆలోచించండి, దేవుడు అంటే, దేవుని స్థలాలు అంటే, దేవుని మందిరాలంటే ప్రాణాలు తీయడానికి వెనకాడరు. ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఒకసారి పడగొట్టినప్పుడు రక్తపాతం. ఇప్పుడు యేసుక్రీస్తు అదే అన్నాడు, 2వ మందిరం కూడా రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది. ఇది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిందండి. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన సుమారుగా 30 ఏళ్లకి ఇది జరిగిందండి. సుమారుగా 30 ఏళ్లకి అంటే మొదటి శతాబ్దంలోనే 70వ సంవత్సరంలో ఈ 2వ మందిరం కూడా కూల్చబడింది. అయితే ఇప్పుడు యూదులు కానీ ఇశ్రాయేలీలైన వాళ్ళు కానీ క్రైస్తవులు కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు యూదులు ఏమని ఆలోచిస్తున్నారు అంటే 3వ మందిరం ఒకటి కట్టబడుతుంది, 3వ మందిరం ఒకటి కట్టబడుతుందని ఎదురు చూస్తున్నారు. 3వ మందిరం కట్టేస్తామని నెతన్యాహు చాలా చాలా ప్రకటనలు ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అమెరికాకి మరి ట్రంప్ తెలుసు కదండి, జో బైడెన్కి ముందు అధ్యక్షుడిగా ఉన్నాడు. ట్రంప్ అల్లుడు యూదుడట. యూదుడిని అల్లుడిగా చేసుకున్నాడు. ఇతను నెతన్యాహుతో సమావేశాలు జరిపి ఆ మందిరాన్ని 3వ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని హోరెత్తించేశారండి.
దీన్ని చూసి మన క్రైస్తవుల్లో చాలామంది కూడా ఇదిగో 3వ మందిరం కట్టబడుతుంది, ఇదిగో కట్టబడుతుంది, అదిగో కట్టబడుతుంది, మెసేజ్ వచ్చేసాడని ఒకడంటాడు. ఏమండి, 3వ మందిరం కట్టాలి అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. 3వ మందిరం కట్టబడుతుంది అని వాళ్ళు అనడానికి, ఎదురు చూడడానికి బైబిలులో ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే బైబిలులో ఉన్న కొన్ని వాక్యాలను వాళ్ళు ఆధారం చేసుకుంటున్నారు. ఎలాంటి వాక్యాలు ఆధారం చేసుకున్నారో, ఏ వాక్యాలు ఆధారం చేసుకున్నారో ఆ వాక్యాలు నిజంగా 3వ మందిరం కట్టబడుతుందని చెప్పాయా అని మనం జాగ్రత్తగా చూడగలిగితే, యేసుక్రీస్తు మొదట ఏమన్నాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ ఏమండి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడో సమరయ స్త్రీ గ్రహించింది ఆయన ప్రవక్త అని. అప్పుడు ఆమె మాట్లాడుతుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైపోయింది, ఎందుకంటే నా జీవితం గురించి చెప్పావు, నా భర్తల గురించి చెప్తున్నావు, నువ్వు ప్రవక్తవి. ఎప్పుడైతే ఈ ప్రవక్త అని గ్రహించిందో, ఆయన యూదులని గ్రహించిందో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేవారు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది అని మీరు చెబుతారు. మా పితరులు అంటే యాకోబు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఏమండి షిలోహులో, అలాగే ఏమండి దేవుని మందిరము ఆయన రాతిని నిలబెట్టినటువంటి స్థలం ఉంది చూసారా, ఆ స్థలంలో ఆరాధన జరిగింది. మేము ఈ కొండ మీద మేము ఆరాధించాం, ఈ స్థలంలో ఆరాధించాం, కానీ మీరేమంటారు, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరంటారు, యెరూషలేములో ఉందని మీరు అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది రైట్ అని అడిగింది, మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి. అమ్మా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పలేదండి ఆయన. ఎందుకంటే మనం ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయని మనం అనుకుంటాం, ఆవిడ కూడా అలాగే అనుకుంటుంది. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి తీసుకోవాలి, తప్పదు అనుకుంటున్నారు. దేవుడు 3వ ఆప్షన్ చెప్తున్నాడు, యేసుక్రీస్తు. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు మీకు అలవాటైన ఈ పర్వతము, ఈ స్థలాలు, ఈ ఆరాధనలు లేవు. ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా ఆ యెరూషలేములోనైనా మీరు ఆ మాట నోట్ చేయండి, యేసుప్రభు మాటని, మీరు ఈ పర్వతం మీదైనను ఆ యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. అంటే యెరూషలేములో మందిరం కట్టబడుతుందనా కట్టబడదనా? మీరు యెరూషలేములో ఆరాధన చెయ్యరు. ఆ మాటకు అర్థం ఏంటి? అది కట్టబడదు, అక్కడ ఆరాధన జరగదు. మీరు ఆ మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే, అక్కడ ఆరాధన జరగదు అన్నాడంటే ఏంటి? ఎవడు కట్టడు. 24వ అధ్యాయం ఇందాక మీరు చదివిన మాటలో, ఇక్కడ రాతి మీద రాయి అయినను నిలవదు, ఇక్కడ రాతి మీద రాయి నిలవదు అంటే అర్థం ఏంటి? అక్కడ కట్టడం ప్రారంభించిన వాడు రాతి మీద రాయి నిలబెట్టాలిగా, కట్టాలంటే. ఇక్కడ నిలవదు అన్నాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎవ్వడు దానిని కట్టలేడు, అక్కడ జరగదు, 3వ మందిరం కట్టబడదు. మరి బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయండి అంటే, వీళ్ళు ఏ వచనాలు తీసుకున్నారో చూపిస్తాను, అవి ఎలా అపార్థం చేసుకున్నారో మీకు చూపిస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, ఏమన్నాడండి అక్కడ? వారిని రక్షించి. మనసులో పెట్టుకోండి, ఈ వాళ్ళకి ఎలా అర్థం అవుతున్నాయో, ఎలా అపార్థం చేసుకున్నారో చెప్తాను. ఇక్కడేం రాయబడిందో చూడండి, వారిని రక్షించి. వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి
వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీద ఎన్నటికీ రెండు జనములుగా రెండు రాజ్యాలుగా ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించదను. ఏమండి ఈ మాటలు చదివి ఇదిగో దేవుడు చెదిరిపోయిన వాళ్ళందరినీ సమకూరుస్తానన్నాడు, ఒకే రాజ్యంగా చేస్తాడు, ఒకే రాజును నియమిస్తానన్నాడు, ఈలోగా ఒక మందిరం కట్టాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రాజు ఎవరు అంటే మెస్సయ్య వస్తాడు. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళందరినీ సమకూరుస్తారు. ఏమండి ఈ మాట చదవండి. 1910 నుంచి 1914 వరకు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, యూదులుగా ఉన్నవాళ్ళు మత యుద్ధాలు చేశారు. తెలుసా మీకు? క్రూసేడులు అంటారు వాటిని. సుమారుగా 8 సార్లు యెరూషలేం మీద క్రైస్తవులైన వాళ్ళు దండెత్తారు. క్రైస్తవులు యుద్ధం చేయొచ్చా? రక్తపాతం సృష్టించవచ్చా? కత్తిపట్టి మనుషులను చంపొచ్చా? వాక్యం అర్థం కాని ఆనాటి క్రైస్తవులు 1910 నుంచి 1912, 13, 14 దాకా సుమారుగా 8 ప్రధానమైన క్రూసేడులు చేశారు. క్రూసేడు అంటే మత యుద్ధం. సిలువ బైబిల్ నిజంగా ఎంత దారుణంగా అంటే పిల్లల్ని, ఆడవాళ్ళని ఏమండి చంపి వాళ్ళ చర్మాలను ఒలిచారట, ఎముకల మీద ఉన్న మాంసాన్ని కూడా చీల్చేశారట. ఎవరు? క్రైస్తవులు. ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తించారు ఆ రోజు క్రైస్తవులు కానీ తర్వాత యూదులు కానీ? ఎందుకంత మూర్ఖంగా అంటే ఇదిగో యెరూషలేం అంటే దేవుని పవిత్రమైన స్థలం, పరిశుద్ధ స్థలం, మరలా ఇశ్రాయేలీయులకి ఇస్తాడు అని వాళ్ళ మూర్ఖపు నమ్మకం. ఎట్టకేలకు 1948లో ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఏర్పడింది. అప్పటి వరకు ఇజ్రాయెల్ దేశం లేదండి. 1948లో మళ్ళీ ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ పాలస్తీనా దేశం మీదకి ఆ దాడి చేయటం, వాళ్ళని ఆక్రమించటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు యుద్ధాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇంతకీ వాళ్ళు అదే ప్రాంతాన్ని ఎందుకు కోరుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయ భూభాగం. ఇప్పుడు ఆ ప్రాంతంలో నుండి మరి మసీదు ఉందండి, చర్చ్ ఇది లేదు. మన ఏమంటారు, యెరూషలేంలో దేవాలయం లేదు. ఓ చిన్ని గోడ ఉందట. ఆ గోడ దగ్గర యూదులు ప్రార్థనలు చేసేవాళ్ళట. ఆ చిన్ని గోడ మొక్క ఉంది. ఆ గోడ మొక్క వాళ్ళ మసీదుని, ఎప్పుడో మసీదు వాళ్ళ హతమైంది కదండి. ఆ స్థలం అంతా కూడా వాళ్ళ పాలస్తీనీలు అంటే ఇస్లాం వాళ్ళ హస్తగతం అయిపోయింది. వాళ్ళు అక్కడ మసీదు కట్టుకున్నారు. ఈ మసీదు మాకు చాలా పవిత్రమని వాళ్ళు, లేదు ఇది మా స్థలం అని యూదులు, లేదు యేసుప్రభు ఇక్కడ నడియాడాడని క్రైస్తవులు, వీళ్ళ ముగ్గురు కలిసి నిత్యాగ్నిహోత్రంలో మార్చారు యెరూషలేముని. మరి ఇక్కడ యెహెజ్కేలు చెప్పాడు కదండి వాళ్ళందరినీ సమకూరుస్తానని. ఆయన సమకూరుస్తానన్నది యెరూషలేములోనికా, ఏ దేశంలోకి? వాళ్ళని తీసుకొస్తానన్నది ఎక్కడికి? వాళ్ళ దేశం ఏది, లేదా వాళ్ళని తీసుకొస్తానన్న ఆ ప్రదేశం ఏది? మరొక మాట అదే యెహెజ్కేలు గ్రంథంలో, ఏమండి యెహెజ్కేలు గ్రంథము మరి 36వ అధ్యాయము 34 చూద్దాం. ముందు 34 చూద్దాం. 11వ వచనం చదువుదాం. జాగ్రత్తగా మీరు చూడండి. అది దేని గురించి చెప్తున్నాడో, ఏ దేశం గురించి చెప్తున్నాడో మీకు అర్థమైపోవాలి. 34వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఒక ఆయన వచ్చాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనముల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి
పర్వతముల మీద వాగుల యొద్ద దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందు వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అవి అక్కడ మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతాల మీద బలమైన మేత స్థలమందు అవి మేయును. మనసులో పెట్టుకొని బలమైన మేత మేస్తాయి. అలాగే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము మరి 23 నుంచి చదువుతామా? 23 నుంచి చదవండి. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరుస్తాను. వారి ఎదుట, మీ ఎదుట నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కంటిన్యూ. ఆయా జనముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. జాగ్రత్తగా వినాలి. మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదాను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇది ఎప్పుడు జరిగింది? ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన? అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము, లేదా 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. ఎక్కడి నుంచి వచ్చారటండి? ఆకాశము క్రింద ఉన్న ప్రతి జనములో నుండి. ఇది మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున జరుగుతున్న ఒక ముఖ్యమైన ఘట్టం. అప్పుడు యూదులు ఆయా దేశములలో నుంచి వచ్చిన వారు అక్కడున్నారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత కంటిన్యూ చేయమ్మా. ఈ శబ్దము కలగగా జనములు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు, అంటే వచ్చిన వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టేశారు. వీళ్ళందరూ ఎవరు? యూదులే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, మనము పుట్టినటువంటి దేశపు భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు గలిలయలో ఉన్నవాళ్ళు కదా, మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము? అక్కడ ఉంది చూడండి, లిస్ట్ ఉంది చూడండి, 15 రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళుగా కనబడతారు. అక్కడ చదవండి. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కపదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశాలు ఇంకా ఉన్నాయి. కురేని దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న జనాలు అళ్ళేనండి.
టోటల్గా ప్రపంచం కవర్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినమున మరి అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ రావడం, వాళ్ళు ప్రవచించటం, భాషలు మాట్లాడడం వినిన వాళ్ళు ఆ రోజు 3000 మంది బాప్తిజమం తీసుకున్నారు. అంటే ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఆయా జనములలో నుంచి నా ప్రజలను సమకూర్చి రక్షిస్తాను అనే మాట మీకు ఇందాక చదివించాను 37వ అధ్యాయంలో. ఇప్పుడు జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేములో నివసి దేశము అనగానే ఏదో దేశం అనుకోకండి, ఆయన మనసులో ఉన్నది యెరూషలేము. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై ఉంటారు, నేను వారికి దేవుణ్ణై ఉంటాను. ఇంతకీ ఇదంతా దేన్ని బట్టి జరుగుతుందట? నీతి సత్యం. ప్రియులరా, మీరు మనస్సును జాగ్రత్తగా కేంద్రీకరించండి. మీ ఆలోచన పరిధిని పెంచుకొని ఆలోచించండి. ఆయా జనములలో నుంచి ఇశ్రాయేలులను సమకూర్చటం అనే ఈ మాట ఒకనాడు మోషే వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడు అనుకోకండి. దేన్ని బట్టి సమకూరుస్తాడట? నీతి ఏది? వాక్యం. సత్యం అంటే ఏంటి? వాక్యం. అంటే దేవుని వాక్యానికి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. వాక్యం చేత, సత్యము చేత సమకూరుస్తానన్నాడు. అందుకే వాళ్ళని ఏమనంటే నేను వారిని రక్షిస్తాను. ఆ జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో 7వ వచనం కూడా చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై. ఇంతకీ ఆయన సమకూర్చే ప్రాంతం పేరేమన్నాడు? యెరూషలేము. ఏ ప్రాంతం అన్నాడు? యెరూషలేం అనగానే నిత్యము బాంబులతో మండిపోతుందే ఆ యెరూషలేము కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ యెరూషలేము నీతి సత్యములను బట్టి రక్షింపబడిన వాడు చేర్చబడే యెరూషలేము ఒకటి ఉంది. అదేంటో చెప్తారా మీరు? నీతి సత్యములను బట్టి రక్షింపబడిన ప్రతివాడు చేర్చబడి యెరూషలేము ఒకటి ఉంది. అదేంటో తెలుసా మీకు? సంఘం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు నేను, ఇది పాత యెరూషలేం కాదు, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణం ఒకటి ఉంది. అది పాత యెరూషలేము కాదు. ఆయా జనముల్లో నుంచి రప్పించిన యూదుల్ని ఎక్కడికి రప్పించాడు ఆయన? యెరూషలేం అనగానే ఆ యెరూషలేము రప్పించాడు అనుకోకండి, లేదా ఇంకా రప్పించలేదు, భవిష్యత్తులో రప్పిస్తాడు అనుకోకండి. అసలు పాత యెరూషలేము మీద దేవుడికి మనసు లేదండి. అసలు యెరూషలేములో ఫస్ట్ దేవాలయం కట్టడం దేవుడికి ఇష్టమా అండి? ఇష్టమా? అప్పుడే ఇష్టం లేదు, ఆయన మనసు లేదు. ఏదో దావీదు ఇష్టపడ్డాడని, సొలొమోను కడతానన్నాడని కట్టించాడు. ఇష్టం లేకపోతే ఎందుకు కట్టించాడు అనుకోకండి. కొన్నిసార్లు మాకు దండలేస్తారు, కొన్నిసార్లు బొకేలేస్తారు. బొకే ఇస్తారా? బొకే అంటే పువ్వులేగా. ఏం చేసుకోవాలి? పువ్వులు మేము చెవులో పెట్టుకోవాలా? మాకు నో యూజ్, పువ్వులు మాకు నో యూజ్. కానీ తీసుకున్నాం దేనికి? గౌరవ సూచకంగా మీరు ఇచ్చారు. మీరు ఇచ్చే మర్యాదను తిరస్కరించి మిమ్మల్ని అవమానపరచడం మంచిది కాదు. గనుక గౌరవప్రదంగా మీరు ఇచ్చారు, ఆ గౌరవ వందనాన్ని మేము స్వీకరిస్తాం. అంతే తప్ప ఈ పువ్వుల వలన మాకు వచ్చేది, ఒరిగేది మేము యూజ్ చేసుకునేదేవి లేదు. అది మీకు అర్థమైతే, యెరూషలేములో ఒక దేవాలయం కట్టి నా దేవుడికి ఇల్లు కట్టేశానని పొంగిపోవాలనుకున్నాడు దావీదు. సరే, అతని ఆనందాన్ని ఎందుకు కాదనాలనుకున్నాడు దేవుడు. అది కూడా ఒక అందుకు మంచిదేలే, ఎందుకంటే నేను ఒక మందిరం కట్టాలనుకున్నాను కదా, దానికి ఇది చిన్న నమూనాలా ఉంటుంది. ఆయన కట్టాలనుకున్న మందిరం ఏదో తెలుసా? సంఘం. అదే మనం చదువుకుంటున్నాం.
కడవర మందిరం అన్నమే సంఘము గురించి ఆయన మనసులో ఉండి దావీదు కట్టాలనుకున్నది సొలొమోను కట్టించింది దానికి దగ్గరగా ఉండేట్టుగా ప్లాన్ చేశాడు. సరే నువ్వు కడతావు అయితే ఓ పని చెయ్యి, ఇదిగో గుడారం ఇలా ఉండాలి, ఇదిగో మందస్సం ఇలా ఉండాలి, ఇదిగో బలిపీఠం ఇలా ఉండాలి, ఇదిగో గంగాళం ఇలా ఉండాలి, దానికి కెరూబులు ఎలా ఉండాలి, సముద్రం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అడ్డు తెర, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇవన్నీ ఎందుకు చెప్పాడు ఆయన? ఇవన్నీ ఎందుకు చెప్పంటే రాబోయే మందిరం ఒకటి ఉంది, దానికి నమూనా ఇది. పాపం ఈ నమూనా అంతా ఎవరో తెలియదు, దావీదుకి తెలియదు, సొలొమోనుకి తెలియదు. మందిరం కడదామంటే మందిరం కడదాం, ఒకవేళ అలా దేవుడు వదిలేస్తే మనలాగా 4 గోడలు కట్టి వదిలేసేవాళ్ళు వాళ్ళు కూడా. ఆ రోజు దేవుడు దాన్ని ఒక నమూనాగా కట్టించాడు, నమూనాది. కానీ ఆ తర్వాత కాలంలో ఏమన్నాడో తెలుసా? ఇర్మియా 7:4 ఉంటుంది, ఈ స్థలము యెహోవా ఆలయం. మూర్ఖులు అనుకుంటున్నారు ఇంకా ఎక్కడ? యెరూషలేములో, ఇప్పుడున్న యెరూషలేములో ఉన్న ఆ చిన్న ముక్క ఉందే అది దేవుడు ఆలయం ఉంది అక్కడ అనుకుంటున్నారు వాళ్ళు. ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో? ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని ఇశ్రాయేలీయులారా నెతన్యాహు అధ్యక్షతను చెప్పుకుంటున్నారే, ఇది మోసకరమైన మాట. ఇది దేవుని ఆలయం కాదు, దేవుని ఆలయం కాదని ఇర్మియా గ్రంథంలో దేవుడు క్లియర్గా రాయించాక మరలా వాళ్ళని యెరూషలేముకి ఎందుకు చేరుస్తున్నాడు? ఆ యెరూషలేము శపించబడింది. యేసుప్రభు దాన్ని శపించాడు. ఏమన్నాడు? నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది, యెరూషలేము దండ్ల చేత మట్టిలో కలిపేస్తారు నిన్ను అన్నాడు. యెరూషలేమును శపించాడు. ఇప్పుడున్న యెరూషలేము శపించబడింది. క్రైస్తవులు ఏదో పెద్ద అదేదో పుణ్యక్షేత్రం అన్నట్టు వెళ్ళిపోకండి. మనలో నుంచి, మన దగ్గర పెద్ద స్పీకర్లుగా వెలిగి మనలో నుంచి బయటికి వెళ్ళిపోయి గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్న కొంతమంది ఉన్నారు. యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళి మణిపూర్లో గొడవ జరగగానే మణిపూర్ వెళ్ళిపోయారండి. మేము మణిపూర్ వెళ్ళిపోయామని మనకు వీడియోలు, ఫోటోలు, ఎందుకు యూట్యూబ్లో పోజులు. మణిపూర్ అంటే మన ఇండియా. అప్పటికే అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి, అయినా వెళ్ళారు. మేము మణిపూర్ వెళ్ళాం, సహాయం చేశాం. ఎప్పుడైతే ఇజ్రాయేల్లో హమాస్ బాంబులు వేసి అనగానే మేము ఇజ్రాయేల్ బయలుదేరుతున్నామని మొదలుపెట్టారు. నాకు పెట్టాడు, ఇజ్రాయేల్ బయలుదేరుతున్నాం ప్రార్థించండి అని ఒకటి పెట్టాడు. ఎందుకు వెళ్ళాలి వీళ్ళు ఇజ్రాయేల్? అంటే వీళ్ళకి ఏమన్నా ఏదో అన్నది చూడండి, చదివేస్తానట కాకరగాయని కేకరగాయ అంటున్నాడట. చదువుకోని వాడు కాకరగాయ అన్నాడు, వీడికి చదివిస్తే కాకరగాయని ఏమంటున్నాడు? అలా ఉంది. వీడు పెద్ద స్పీకర్ అయిపోయి యెరూషలేము వెళతానని బయలుదేరాడు. ఇండియా గవర్నమెంట్ ఇండియన్ ఎయిర్లైన్స్ పెట్టి ఉన్న వాళ్ళని తీసుకొస్తుంది, ఎందుకంటే చస్తారా అని. బ్రిటన్ మంత్రి పరిగెత్తాడట, రాకెట్ సైరన్ విని బ్రిటన్ మంత్రి పరుగులు తీశాడు. వీడట అక్కడికి వెళ్ళి బాంబులు ఆపుతాడా? వాళ్ళకి సహాయం చేసేస్తాడు. ఏం చేస్తాడు వీడెళ్ళి? మనకి బిల్డప్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి చేసేదేమి లేదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు అది పుణ్యక్షేత్రమే కాదు, స్థలాలకు ప్రాధాన్యత లేదు, క్రైస్తవులకు అక్కడ పనే లేదు. ఆయన అనుకున్న, ఆయన అన్న ఇశ్రాయేలీయులను కూడా చేరుస్తానన్న ఆ యెరూషలేము నూతన యెరూషలేము తప్ప చెడిపోయిన పాత యెరూషలేము కాదు. అది శపించబడింది. ఆ నూతన యెరూషలేము ఏదో కాదు, సంఘం. నూతన యెరూషలేము ఏంటి? సంఘం. గనుక కడవర మందిరము అనేది ఏదైనా ఉంది అంటే ఆ కడవరి మందిరం క్రైస్తవ సంఘమే తప్ప యెరూషలేములో మళ్ళీ కట్టబోతున్నారని మీరు ఎప్పుడు అనుకోకండి. ఇది నేను బుక్గా కూడా రాశాను. బుక్ ఎప్పటికీ ఉంటుంది కదండి. ఎవడైనా కడితే అప్పుడు నన్ను వచ్చి నిలదీయండి, నువ్వు బుక్ రాసావు ఎవడో కట్టేస్తున్నాడని, అప్పుడు నేను ఒప్పుకుంటా. అది జరగదు. హగ్గయి గ్రంథం ఇప్పుడు చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, మొదటి వచనం నుంచి చదువుతాం. మొదటి వచనం నుంచి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త యగు హగ్గయికి ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చినదేమనగా, నీవు యోధా దేశపు అధికారి యగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతో ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు, పూర్వకాలం అంటే అంతకుముందు ఫస్ట్ సొలొమోను కట్టాడే ఆ సొలొమోను మందిరం చూసిన వారు మీలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కట్టేవారిని, ఇదిగో ఇప్పుడు కట్టబడుతున్నది కదా,
అంతకు ముందు మందిరం చూసిన వాడు దీన్ని చూసి పెదవి విరుస్తాడట. అప్పుడప్పుడు పెద్దవాళ్ళని చూడండి, ఘంటసాల పాటలతో పోలి సుబ్రహ్మణ్యం ఏముందరా అంటాడు. అంటే వాళ్ళకి పెద్దవాళ్ళే బాగా నచ్చుతాయి. అలాగే అంటుంటారు మనవాళ్ళు, మా తరంలో ఉన్నవి వేరు, మీ తరంలో ఉన్నవి వేరు. మొదట మందిరం చూసిన వాళ్ళు ఎలా అంటారట, ఇదేం మందిరం, ఆ రోజు సొలొమోను కట్టిన మందిరం చూసాం మేము, అసలు అది ఎలాంటి మందిరం, గొప్ప మందిరమా? గొప్ప మందిరమే, చాలా గొప్ప మందిరం. దాంతో పోలిస్తే ఈ సెకండ్ టైం వీళ్ళు కడుతున్నారే, ఈ మందిరం బాగాలేదట, అంత గొప్పది కాదట, అంత పెద్దగా లేదట, అంత అద్భుతంగా లేదట. అదే అంటున్నాడు చూడండి. ఇది వారికి అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అంటే వాళ్ళు కట్టేదట, ఆ ఫస్ట్ కట్టిన దాంతో ఎందులోనూ పోలిక లేదట, అంత బాగాలేదట. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలోనున్న సమస్త జిల్లారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలమునకు ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేసేదను. నేను అన్ని జనులందరినీ కదిలింపగా, ఎవరిని కదిలిస్తాడట? అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ. ఆయన మరో మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలము యొక్క ఈ మందిరము యొక్క మహిమ, కడవరి మందిరం ఉందే, ఈ మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించున్నది అన్నాడు. ఆయన మాట్లాడుతున్నది క్రీస్తు శకం 70లో పడగొట్టబడిన ఆ మందిరం గురించి కాదండి. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు, అది రాతి మీద రాయి ఒకటైనను దానికేం మహిమ వచ్చిందండి? దానికేమైనా మహిమ వచ్చిందా? లేదు. మొదటి మందిరానికి ఒక మహిమ ఉందండి. మొదటి మందిరానికి ఒక పేరుంది. ఏం పేరుందో తెలుసా? ఇక్కడ యెహోవా ఉన్నాడు, సమస్త జనములకు ఇది ప్రార్థన మందిరం. నిజంగా సొలొమోను కట్టిన మందిరాన్ని బట్టి దేవుని నామము ఘనపరచబడింది ప్రపంచ ప్రజల మధ్య. కానీ రెండవసారి కట్టబడిన మందిరం వలన ఉపయోగం లేదండి. కానీ ఆయన కడవర మందిరం అని ఒక దాని గురించి చెప్తున్నాడు. దాని మహిమ అనంతం అన్నాడు, చాలా గొప్పదన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మందిరం పూర్వ మందిరంతో ఏమాత్రం పోలిక లేదు. కానీ కడవర మందిరం ఒకటి వస్తుంది, అది మీకు అర్థమవుతుంది. ఆ మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను రైట్. ఇంతకీ ఏ మందిరం అది? ఏ మందిరం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరం అంటే ఏమన్నాడు ఇప్పుడు? జీవము గల దేవుని సంఘం. మహిమగల సంఘం. ఏమండి ఇప్పుడు నేను చెప్తాను, ఒక మాట అడుగుతాను. సొలొమోను కట్టినప్పటి నుంచి బబులోను చక్రవర్తి కూల్చబడినంత వరకు సుమారు ఎన్ని సంవత్సరాలండి? 900 సంవత్సరాల్లో కట్టాడు, 570 సంవత్సరాల్లో కూల్చబడింది. అంటే సుమారుగా 400 ఏళ్ళు ఉందంతే. 300-400 ఏళ్ళు. ఈ 300-400 ఏళ్లలో దానికి ఎంత పేరు వచ్చిందో తెలియదు, దానివల్ల దేవుడికి ఎంత పేరు వచ్చిందో తెలియదు. కానీ సంఘము అనే మందిరం యేసుక్రీస్తు వలన 2000 సంవత్సరాల క్రితం కట్టబడింది.
ఇప్పుడు ఆ సంఘానికి ఉన్న గొప్ప పేరు, ప్రపంచంలో ఆరిన నేల కనబడిన ప్రతి చోట ఎవరున్నారు? దేవుని మందిరం ఉంది, సంఘం ఉంది. ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి ఎక్కువ పేరుందా, క్రీస్తు కట్టిన ఈ మందిరానికి ఎక్కువ పేరుందా? క్రీస్తు కట్టిన సొలొమోను కట్టిన దేవాలయం వలన దేవునికి ఎక్కువ మహిమ వచ్చిందా, క్రీస్తు కట్టిన ఈ దేవాలయం వలన దేవునికి ఎక్కువ మహిమ వచ్చిందా? సొలొమోను కట్టిన దేవాలయం వలన ఎన్ని ప్రాంతాలకు దేవుడు తెలిశాడు, క్రీస్తు కట్టిన ఈ మందిరం వలన ఎన్ని దేశాలకు దేవుడు తెలిశాడు? ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించున్నది. దానికి పేరు ఎక్కువ ఉందా, దీనికి పేరు ఎక్కువ ఉందా? దేనికి పేరు ఎక్కువ ఉంది? కనుక కడవరి మందిరం అనగానే యెరూషలేము కొట్టుకుంటున్నారండి, వాళ్ళకి అర్థం కాలేదు, మూర్ఖులు. ఆ కడవరి మందిరం 2000 సంవత్సరాల క్రితం కట్టబడింది, యేసుక్రీస్తు కట్టాడు. ఆ కడవరి మందిరం ఏదో కాదు, ఆ యెరూషలేము మందిరం ఏదో కాదు. ఏది? సంఘం. సంఘము జీవము గల దేవుని ఆలయం. సంఘము జీవము గల దేవుని ఆలయం. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘము. మందిరం అంటే సంఘం. దీని వలన మహిమ, దేవునికి ఎక్కువ మహిమ, ఎక్కువ ఎక్కువ. ఏది మహిమ గలది చెప్పండి? సొలొమోను కట్టిన మందిరమా, యేసుక్రీస్తు కట్టిన మందిరమా? సొలొమోను కట్టిన మందిరం యెరూషలేముకు పరిమితం. క్రీస్తు కట్టిన మందిరం సర్వభూతలమంత మహాపర్వతం. సొలొమోను కట్టిన మందిరం చిన్న భూభాగం, యేసుక్రీస్తు కట్టిన మందిరం ప్రపంచవ్యాప్తం. ఏది గొప్పది? ఏది గొప్పది? క్రైస్తవులకి ఇది అర్థం కాలేదండి. ఆయన ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ నుంచి తీసుకొచ్చి యెరూషలేములోకి రప్పిస్తానంటే ఈ యెరూషలేం అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే చాలామంది యూదులు ఇంకా యెరూషలేం రాలేదండి. ప్రపంచ దేశాలు ఎప్పటికీ చెదిరిపోయే ఉన్నారు. 1940 నుంచి వచ్చిన వాళ్ళు ఏదో కొద్ది మంది, ఇజ్రాయెల్ దేశం వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది, ఇంకా యూదులు చాలామంది ఉన్నారు. పాపం క్రైస్తవులకు అది అర్థం కాక ఇశ్రాయేలీలు అసలు శపించబడిన వాళ్ళు, యూదులు శపించబడిన వాళ్ళు. శపింపబడిన ఆ జనము, శపింపబడిన ఆ ప్రదేశం, ఇది తెలియక ఇప్పటికీ క్రైస్తవులు యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నారు, యూదుల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే యూదుల మీద దాడి జరిగిందనగానే అమెరికా వాడు నేను ఇశ్రాయేలీలకు సపోర్ట్ అన్నాడు, మన మోడీ గారు కూడా నేను సపోర్ట్ అని వెళ్తున్నాను. పాపం తెలియని వెర్రిగొర్రెలైన క్రైస్తవ బోధకులు కూడా మేము ఇజ్రాయెల్ వెళ్తా ఉంటున్నారు. వీళ్ళు వెళ్ళి యుద్ధాన్ని ఆపుతారా? నేను అనుకున్నాను, రెండో కేఏపాలు బయలుదేరాడు ఇక్కడ. అది వాళ్ళదే, ఆ యుద్ధం ఆపాను, ఈ యుద్ధం ఆపాను. కేఏపాలు అదే కదండి చెప్పేది. ఇతని వల్ల ఈ పలానా యుద్ధం ఆగిందని ఒక్క పేపర్లో రాలేదు. పలానా కేఏపాల వల్ల మేము యుద్ధం ఆపేసామని ఒక్క యుద్ధం చేసిన దేశ నాయకుడు చెప్పలేదు. ఇతను మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేస్తుంటాడు నేను యుద్ధాలు ఆపానని. అలాగే ఇజ్రాయేలులో ఏవో బాంబులు పడుతుంటే నువ్వెందుకు బయలుదేరు ఇజ్రాయేల్? ఈ మధ్యకాలంలో ఒక బ్యాచ్ కలిసిందంటే అందులో వీడు కూడా ఒకడు. బ్యాచ్ కలిసి ఒక పాట పాడుతున్నారు. వాళ్ళల్లో భయంకరంగా తిట్టాడు వాళ్ళందరినీ, భయంకరంగా తిట్టాడు వీడు. స్వస్థతలు అంటారని, దయ్యాలు అంటారని, దహింభాగాలు అంటారని, అవంటారు ఇవంటారు. భయంకరంగా తిట్టినోడు ఎందుకో వాళ్ళతో కలిసి జతగట్టేసి మొత్తం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఈ బ్యాచ్ అంతా ఆలీబాబా అరడజన్ దొంగలందరూ కనపడుతున్నారు. వాళ్ళు బయలుదేరారంటే ఇజ్రాయేల్, వీడు కూడా బయలుదేరాడు. గనక సంఘము నుంచి వెలుపలికి వస్తే, తీగ నుంచి వేరు చేయబడింది, మొక్క నుంచి వేరు చేయబడింది ఏదైనా ఎండిపోతుంది. ద్రాక్షవల్లి నుంచి వేరు చేయబడితే తీగ ఏమవుతుంది? ఎండిపోతుంది. సంఘము నుంచి వేరు చేయబడితే మనం కూడా ఏమైపోతాం? ఎండిపోతాం, నిష్ప్రయోజనం అయిపోతాం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘముగా మీరే క్రీస్తు కట్టిన కడవరి మందిరం. అది ఇంకా కట్టబడబోతుందని ఎదురు చూసేవాడు మూర్ఖుడు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు చేత నిర్మించబడిన జీవము గల ఆలయం మీరే. గనుక ఆ యూదులు మూర్ఖులే, అమెరికా వాళ్ళు మూర్ఖులే, ఆ స్థలంలో ఏదో ఉందనుకుంటా నీ క్రైస్తవులు మూర్ఖులే, ఇస్లాం వాళ్ళు మూర్ఖులే. దేవుడికి స్థలాలతో సంబంధం లేదు. ఇప్పుడు ఆయన నిజమైన కడవరి మందిరం ఏది? యెహెజ్కేలు ప్రవచనాలైనా లేదంటే జకర్యా ప్రవచనాలైనా ఈ మందిరం గురించే. మరొక మందిరం ఎప్పటికీ యెరూషలేములో కట్టబడదు, రాసుకోండి.